సినిమా తీయకముందు మీ విజన్, మీ ఐడియాలజీ, టోటల్గా మీ ఏదైతే తీద్దాం అనుకుంటున్నారో మైండ్లో ఒక ఇది ఉంటుంది. దాన్ని పేపర్ మీద తీసుకొచ్చినప్పుడు ఎంతో కొంత డేటా లాస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్లో ఎంతో కొంత జరుగుతుంది. దాని తర్వాత దాన్ని సెట్స్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లమ్ వగేరా వగేరా అన్నీ క్లబ్ చేసుకుంటే దాంట్లో కూడా కొంచెం డేటా లాస్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం డేటా లాస్ ఉంటుంది. దాన్ని రిలీజ్ చేసేటప్పుడు మధ్యలో ఎఫెక్ట్స్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసేటప్పుడు డేటా లాస్ ఉంటుంది. టోటల్గా మీరు ఫస్ట్ అనుకున్న విజన్ని ఫైనల్గా మీరు ఎంతవరకు దగ్గరికి రాగలిగారు, ఎంతవరకు అచీవ్ చేయగలిగారు, ఎంతవరకు ఓవర్కమ్ అయ్యారు, ఈ ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్పండి. పెద్ద లాస్ ఏం లేదండి. జనరల్గా ఇవన్నీ యాడ్ చేసేలాగా అంటే ఆబ్వియస్లీ మీరు చేయాలి. సో దీంట్లో నష్టపోయేది ఉందా అంటే ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం యాడ్ అయ్యేది కూడా ఎక్కువ. ఓకే, ఇదే క్వశ్చన్ మీకు ప్రవీణ్ గారు. సో ముందు అనుకునేటప్పుడు కన్స్ట్రైంట్స్ ఉండవు. ఒక డైరెక్టర్ ఫ్రీగా ఎన్నో ఊహించడానికి బేసికలీ ఇట్ కాస్ట్ నథింగ్. యూ కెన్ విజువలైజ్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అండ్ దాన్ని పేపర్ మీద ఏదైనా రాసుకోవచ్చు. దాన్ని ప్రాక్టికల్గా లొకేషన్కి వెళ్ళేసరికి ఎన్ని కష్టాలు ఉంటాయో అది ఎక్స్పీరియన్స్ పైన తెలుస్తుంది. సో దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు, తన విజన్ని మీరు ప్రాక్టికల్గా ఎలా తీసుకొచ్చారు, 1-2 ఇన్సిడెంట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాక్టికల్ ఛాలెంజెస్ మెయిన్ అవే కథ రాసుకున్నప్పుడు పేపర్ మీద ఉన్నది ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా స్క్రీన్ పైకి తీసుకురావడం, సినిమాటోగ్రాఫర్ పని. అంటే లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి కదా. లైక్ రాహుల్ ఒక సీన్ చెప్తాడు. సో దాన్ని ప్రాక్టికల్గా మనం ఎక్కడ ఏ లొకేషన్ షూట్ చేస్తున్నాం ఒకసారి రెక్కి చేసుకుంటాం. మనకి ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏమేమి అవైలబుల్ ఉందో చూసుకొని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఫేజ్. డైరెక్టర్స్ విజువలైజేషన్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకూడదు. అట్ ది సేమ్ టైం సినిమాటోగ్రాఫర్గా నా ఇది ఉండాలి. ఆ బ్యాలెన్సింగ్ వెళ్ళేదానిపైనే మనకు అదంతా డిపెండ్ అయి ఉంటుంది. మనకు వస్తున్న సినిమాల్లో మంచి అంటే ఎగ్జిక్యూషన్లోనూ ఆ ట్రాన్స్మిషన్ లాస్ పోవడం వల్లనూ అవి ఒకసారి మనకి డైరెక్టర్ చెప్పాలనుకున్నది కనిపించకపోవచ్చు. కొన్ని సినిమాలకి ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా వాళ్ళు ఎంత వర్కౌట్ చేశారు.